హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ సెట్స్ అండ్ వెల్కమ్ టు మ్యాజిక్ మ్యాక్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ సెట్ థియరీని మనకి జార్జ్ క్యాంటర్ అనే వ్యక్తి డిఫైన్ చేశారు అండ్ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెట్స్. అండ్ ఇతను ఒక జర్మన్ మ్యాథమెటిషియన్. ఓకే ఫ్రెండ్స్, మనం సెట్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ సెట్ అంటే ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అన్నాం అనుకోండి. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 1, 3, 5, 7, 9. ఇవి మనకి ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అబ్యూస్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ఇలా చెప్పుకోవచ్చు. అండ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5x ప్లస్ 6. దీనికి కూడా మనకు 2-3 సొల్యూషన్స్ వస్తాయి. అండ్ రివర్స్ ఆఫ్ ఇండియా, వీటిని కూడా మనకి ఒక వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా చెప్పచ్చు. అవి ఓన్లీ నెంబర్స్ ఉండాలని మాత్రం రూల్ ఏమీ లేదు. చాలామంది నెంబర్సే ఉంటాయని అనుకుంటారు. హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మ్యాజిక్ మ్యాక్స్ అకాడమీ. అండ్ ఈరోజు మన టాపిక్స్ ఆల్రెడీ సెట్స్ అని చెప్పుకున్నాం. సో సెట్స్లో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ సెట్ రోస్టర్ ఫామ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రోస్టర్ ఫామ్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ రోస్టర్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రోస్టర్ ఫామ్ అంటే పెద్దగా ఏం లేదు. మనం ప్రతి సెట్ని ఎలా డినోట్ చేస్తామంటే మ్యాక్సిమం ఈ రోస్టర్ ఫామ్నే వాడతాం. దీనికి ఒక ఫ్లవర్ బ్రాకెట్స్, ఇంకా మనం రాసే సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఇలా సో ఆన్ ఎన్నో కొన్ని. దీన్ని మనం సెట్ అంటే ఈ రోస్టర్ ఫామ్లో మనకి ప్రతి ఎలిమెంట్, ఆ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని డినోట్ చేస్తాం విత్ ఏ కామాస్. అండ్ వాటన్నిటిని ఒక ఫ్లవర్ బ్రాకెట్స్లో పెడుతుంటాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. ఈ రోస్టర్ ఫామ్లో మనం ఓన్లీ నెంబర్స్ రాయాలని రూల్ లేదు. నేను ఆల్రెడీ చెప్పా. ఏ కామా ఈ కామా ఐ ఓ యు. అండ్ ఇది ఇంకో రోస్టర్ ఫామ్కి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఈ రోస్టర్ ఫామ్లో మనం ప్రతి ఎలిమెంట్ని రాస్తాం. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఎన్ని ఉంటాయి అన్ని రాస్తాం. సో నెక్స్ట్ మనం ఇలా రాయడం కష్టం కదా. ప్రతిదీ ఎంత పెద్దది అప్ టు ఇన్ఫినిటీ ఉండొచ్చు. కొన్ని ఎంతైనా సరే రాయడం కష్టం కదా పెద్దగా రాయాలంటే. సో దీన్ని చిన్న చేయడానికే మనం యూజ్ చేసే సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకోండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనం ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే ఎలిమెంట్స్ ఉన్న కామన్ ప్రాపర్టీని డినోట్ చేసి రాసేదే మన సెట్ బిల్డర్ ఫామ్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ని చూద్దాం. వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఏ ఈ ఐ ఓ యు. ఇది మనకి రోస్టర్ ఫామ్లో ఉంది. మ్యాక్సిమం రోస్టర్ ఫామే వాడతానన్నాం కదా. సో నెక్స్ట్ మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి. సెట్ బిల్డర్ ఫామ్ ఏమవుద్దంటే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్, దీన్ని మనం సచ్ దట్ అంటాం. దీన్ని సచ్ దట్గా రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిలో ఉండే కామన్ ప్రాపర్టీ ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? మనకి వొవెల్స్. ఏ అనేది వొవెల్, ఈ ఐఓయు కూడా వొవెల్సే. సో వీటన్నిటి కామన్ ప్రాపర్టీ మనకి వొవెల్. సో ఎక్స్ ఈజ్ ఏ వొవెల్. ఎక్స్ ఈజ్ ఏ వొవెల్గా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. ఇలా మనం కామన్ ప్రాపర్టీని డినోట్ చేసి చెప్పేదే సెట్ బిల్డర్ ఫామ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ సెట్ బిల్డర్ ఫామ్ కోసం. ఓకే ఫ్రెండ్స్, మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8 సో ఆన్. సో వీటన్నిటికీ మనకున్న కామన్ ప్రాపర్టీ అన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి. సో దీన్నే మనం కామన్ ప్రాపర్టీగా రాస్తాం. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ divisible by 2. X is a number which divisible by 2. నేను జనరల్గా డివిజిబుల్ని సింబల్తో రిప్రజెంట్ చేసా. నిజానికి అయితే డివైడ్స్ అని రాస్తాం. అదే ఇక్కడ రాసేయచ్చు కదా అనొచ్చు. సారీ, మర్చిపోయి. ఓకే, మనం థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కాస్త మాడిఫై చేద్దాం. అండ్ బి డాష్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే బి డాష్కి సెట్ బిల్డర్ ఫామ్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్
x divides by 2 comma x is less than 10 and greater than 0. x is less than 10 కన్నా తక్కువ ఉండాలి అండ్ గ్రేటర్ దెన్ 0 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈ నెంబర్సే మనకు 0 కన్నా ఎక్కువ 10 కన్నా తక్కువగా ఉంటాయి. ఈ జనరల్గా 0 గ్రేటర్ దెన్ ఎక్స్ లెస్ దాన్ 10గా రాస్తాం. బట్ నేను ఎలా రాయించాను, నో ప్రాబ్లం. సో మనం దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x - 2 = 0 ఇన్ ద రోస్టర్ ఫామ్. మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే దేనికోసం ఆలోచించుకొని వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x² + x - 2 = 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకు వచ్చేది x - 1 × x + 2 = 0. సో x = 1, -2. సో మనకు వాడు అడిగింది ఏంటంటే రైట్ ద సొల్యూషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి మనం సొల్యూషన్ సెట్ రాయాలి. సో మనకు వచ్చిన సొల్యూషన్స్ 1 and -2. సో మనకి సెట్ ఏమవుద్దంటే a = set of 1, -2. సో దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ రోస్టర్ ఫామ్. అండ్ మీకు క్వశ్చన్స్ మీద కూడా ఒక పర్టికులర్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పా. నెక్స్ట్ మనం సబ్సెట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు సబ్సెట్ తెలుసుకునే దానికన్నా ముందు ఎంటీ సెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎంటీ సెట్ని మనం వాయిడ్ సెట్ లేదా నల్ సెట్గా కూడా రిప్రజెంట్ చేస్తాం. సో మనకి ఎంటీ సెట్ సింబల్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇలా లోపల ఏం ఎలిమెంట్ ఉండకుండా లేదా 5తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనకి ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే a = x such that x is a student of class 9th presently studying in the school. So a = x such that x is a student of class 9th. అంటే ఇప్పుడు 9th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరి పేర్లో మనం గ్యాదర్ చేసి సెట్లో రాయొచ్చు. నెక్స్ట్ బి సెట్ చూద్దాం. b = set of x such that x is a student presently studying both the classes 10th and 9th. అసలు 9th చదవడమే కష్టం అంటే 9th 10th రెండు చదవగలమా? చదవలేం కదా. ఎవరు చదవరు కూడా. ఎవరైనా చదివితే కింద కామెంట్ చేయండి. ఒకేసారి సైమల్టేనియస్గా 9th 10th ఎవరు చదవలేరు. సో ఈ పేర్లు తేడా చాలా కష్టం, రియల్లీ ఇంపాసిబుల్. సో దీన్ని మనకు ఆ సెట్లో ఏ ఎలిమెంట్ రాదు కాబట్టి ఇలా నల్ సెట్గా రిప్రజెంట్ చేస్తాం. ఇదే మనకి నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్. ఈ నల్ సెట్ని రికగ్నైజ్ చేయడంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ని క్లియర్ చేయడానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ p = set of x such that 1 greater than x less than 2. x is a natural number. Then p is a empty set because there is no natural number between 1 and 2. 1 and 2 మధ్య మనకి ఏ రేషనల్ నెంబర్ ఉండదు ఫ్రెండ్స్. మీరు అనొచ్చు 1.2 ఉంటుంది కదా అని. 1.2 అనేది రేషనల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ కాదు. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూసుకుంటే q = set of x such that x² - 2 = 0. x is a rational number. నోట్ దిస్ పాయింట్, x is a rational number. ఇలాంటి చిన్న పాయింట్స్తోనే మనకి పెద్ద ఎగ్జాంపుల్స్కి ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి x² = 0. x² = 0 అంటే x = ±2. సారీ, x = √2. సో ఇది మనకి ఆన్సర్. సో √2 అనేది మనం ఇర్రేషనల్గా కన్సిడర్ చేస్తాం, రేషనల్గా కన్సిడర్ చేయం కాబట్టి దీనికి కూడా నో ఆన్సర్స్ అండ్ ఇట్ ఈస్ ఏ వాయిడ్ సెట్. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే r = x such that x is a ఈవెన్ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ 2. అసలు మనకున్న ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒక్కటే, అదే 2. ఇంకా గ్రేటర్ దాన్ 2 అంటే నో ఈవెన్ ప్రైమ్స్ ఎగ్జిస్ట్ గ్రేటర్ దాన్ 2. గ్రేటర్ దాన్ 2 కన్నా ఏది ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ వాయిడ్ సెట్. అండ్ s = set of x such that x² = 4. x is odd.
x² ఈక్వల్ టు 4 అంటే జనరల్గా మనకి x ఈక్వల్ టు 2 అవుద్ది. x ఈక్వల్ టు 2 అయితే x ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, బట్ వాడిచ్చింది మనకి x ఈక్వల్ టు ఆడ్ నెంబర్ అని చెప్పాడు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ రాంగ్ స్టేట్మెంట్ అండ్ దిస్ సెట్ ఈజ్ ఆల్సో ఏ వాయిడ్ సెట్.